అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. చూడండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. అందరూ ఈ మాట చెప్పండి. దేశములో తనకు ఆశీర్వాదం కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనును. నిజంగా ఆశీర్వదింపబడే వ్యక్తి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటాడు. దేవుడే మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు దీవిస్తే అది ఎన్నటెన్నటి దీవెన, ఎప్పటికీ దీవెన. దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క పరిపూర్ణ దీవెనలు మనం అనుభవించవలసిన వారమే ఉన్నాం. దైవ దీవెనలో మనము జీవించవలసిన వారమే ఉన్నాం. దేవుడు ఆశీర్వదించే దీవెన ఎలా ఉంటుంది అంటే ఎన్నటెన్నటికీ దీవెనకరంగా ఉంటుంది. దేవుని ఆశీర్వాదాన్ని కోరుకున్న ఒక వ్యక్తి మనకి బైబిల్లో కనబడుతూ ఉన్నాడు. చూడండి, మనము ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తే ఈ వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. ఇక్కడ యాకోబు అనే వ్యక్తి మనకి కనబడుతున్నాడు. ఈయన ఇస్సాకు కుమారుడు, అబ్రహాం మనుమడు. దేవుని యొక్క మొట్టమొదటి విశ్వాసి పేరే అబ్రహాం. అబ్రహాము తర్వాత అతని కుమారుడు కూడా దేవుణ్ణి వెంబడిస్తూ అదే మార్గంలో నడిచాడు ఇస్సాకు. ఆ తరువాత అతనికి 2 కుమారులు పుట్టారు. ఒక కుమారుడి పేరు యాసావు, ఇంకొక కుమారుడి పేరు యాకోబు. అయితే యాసావు జ్యేష్ఠుడిగా పుట్టాడు, యాకోబు అయితే కనిష్ఠుడిగా పుట్టాడు. ఈ యాకోబు మనం ఇప్పుడు చదువుకున్న వచనాల్లో చూస్తే, దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. నీవు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అన్నప్పుడు నీ పేరేంటి అంటే యాకోబు అని చెప్పినప్పుడు దేవుడు ఇక నుండి నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావు అని చెప్పి అక్కడే అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు అతని జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు కనిష్ఠుడిగా పుట్టాడు. అయితే తల్లి దగ్గర ఉండి పెరుగుతూ ఉన్నాడు. ఒకరోజు వాళ్ళ అన్నగారు ఏం చేశారు అంటే ఇతను వండుకున్న కూరని తీసుకుని, ఒరే నాకు కొంచెం కూర ఇరా అని అడిగితే అతను ఏమంటున్నాడంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కునిస్తే నేను నీ కూరేస్తాను అన్నాడు. ఏమి ఇవ్వాలట? జ్యేష్ఠత్వపు హక్కునిస్తే కనుక నీ కూరేస్తాను అన్నాడు. అంటే పెద్దోడికి ఆ దినాల్లో యూదులలో, ఇశ్రాయేలీలో ఒక ఆచారం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే పెద్దవాళ్ళకి అన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి, మిగిలిన వారికి కొంచెం కొంచెం దీవెనలు వస్తాయి. పెద్దవాడి దగ్గరే తల్లిదండ్రులు కూడా సంరక్షించబడతారు. పెద్దవాడు అనే మంచి స్థితి, ఆ యోగ్యత కావాలని చిన్నప్పటి నుండి ఆశపడిన వాడిగా మనకి యాకోబు కనబడుతున్నాడు. యాకోబు అంటున్నాడు, నీవు నాకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తే కనుక, నన్ను పెద్దోడిగా పెడితే కనుక నేను నీకేమిస్తాను అంటే ఈ కూర ఇస్తాను అంటున్నాడు. అతను ఆకలితో ఉండడం కాదు, ఏంటి పెద్దోడేంటి చిన్నోడేంటి అంటే నిర్లక్ష్యం. అతన్ని పెద్దోడుగా పుట్టించింది ఎవరు చెప్పండి? మనుషులా? దేవుడే పుట్టించాడు. మొట్టమొదటిగా యాసావు వచ్చాడు, రెండవదిగా యాకోబు వచ్చాడు బయటికి. 2 కవలలే కానీ మొట్టమొదటిగా బయటకు వచ్చిన వాడు ఎవరు అంటే యాసావు. అందుకనే ఇతను ముందుకు వచ్చాడు కాబట్టి ఒక దారం కూడా కట్టేసింది. ఇతను పెద్దోడు అని చూపించడానికి మంత్రసాని ఏం చేసింది అంటే ఒక తాడు కూడా కట్టింది. దేవుడు చేత మొట్టమొదటి బిడ్డగా బయటికి వచ్చిన యాసావు యాకోబు దగ్గర ఏమడుగుతున్నాడు అంటే,
నాకు కొంచెం ఆకలేస్తుంది, కొంచెం కూర పెట్టరా అంటే ఈడేమంటున్నాడంటే నువ్వు నాకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయి, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయి అన్నప్పుడు వెంటనే తగ్గాలి. ఎందుకంటే దేవుడు నన్ను మొట్టమొదటి వ్యక్తిగా పుట్టించాడు, దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, ఈ స్థితిని దేవుడే నాకు కలుగజేశాడు. కాబట్టి అమ్మో దీన్ని ఎలాగ వదులుకుంటాను, దీన్ని ఎలాగ పోగొట్టుకుంటాను అని ఆ జ్ఞానము లేని వ్యక్తిగా, తెలివి లేని వ్యక్తిగా, అంటే తన జ్యేష్ఠత్వం మీద, దేవుడు తనకిచ్చిన ఆ శ్రేష్టమైన స్థితి మీద పట్టు లేని వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ రోజున కూడా చాలామంది దేవుడు రక్షణలోనికి వస్తారు, దేవుడిని నమ్ముతారు. వాళ్ళ తాత ముత్తాతల వల్ల, వాళ్ళ తల్లిదండ్రుల వల్ల ప్రభువుని నమ్ముకుంటారు. కానీ దేవుణ్ణి నేను నమ్మగలిగాను కదా, నేను దేవుళ్ళలో జీవిస్తున్నాను కదా, నేను దేవుడికి నమ్మకంగా ఉండాలి అని ఆ పట్టులేని వ్యక్తులుగా, ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యంగా విడిచిపెట్టేసుకున్న వాళ్ళు మనకి లోకంలో ఎందరో కనబడతా ఉన్నారు. అయ్యో ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు అని దేవుడు వాపోతున్నాడు బైబిల్లో. హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఇంత గొప్ప రక్షణ నువ్వు ఎలాగ తప్పించుకుంటావు. కాబట్టి ప్రతి వాళ్ళు ఇక్కడ యాకోబు ఏం చేశాడు అంటే, తనకి లేని దానిని తాను పొందుకోవాలి అని చూస్తున్నాడు. తనకి లేదు, జ్యేష్ఠుడిగా పుట్టలేదు, జ్యేష్ఠుడిగా పుట్టే ఆ స్వాస్యం, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన తనకి లేదు. కానీ నేను ఎలాగైనా సంపాదించుకోవాలి అనే పట్టుదల కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుదల, ఆసక్తి, ఒక గురి, ఒక లక్ష్యం కలిగిన వాళ్ళు ఎప్పటికైనా దేవుని బిడ్డలారా ఆత్మీయతలో అన్ని విషయాల్లో కూడా ఉన్నతంగా స్థితికి చేరగలుగుతారు. అందుకనే హెబ్రీ పత్రికలోనే దేవుడు అంటున్నాడు, ఆసక్తి విషయంలో నువ్వేం చేయకూడదు, మందుడిగా మందురాలుగా ఉండకూడదు, ఆత్మలో ఒక తీవ్రత కలిగి నీవు ఉండాలి, ఆత్మలో ఒక ఆసక్తి కలిగి నీవు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి ఆసక్తి, నేను పరలోకం వెళ్ళాలనే ఆసక్తి కానీ, పరిశుద్ధాత్మను పొందాలి అనే ఆసక్తి కానీ, ఇంకా నేను దేవునిలో ఎదగాలనే ఆసక్తి కానీ, ఇంకా బలమైన ప్రార్థనలు చేయాలనే ఆసక్తి కానీ, నేను 10 మందిని రక్షించాలి అనే ఆసక్తి కానీ, నేను ఇంకా దేవుణ్ణి ఆరాధించాలనే ఆసక్తి, దైవాసక్తి లేని ప్రజలుగా జీవిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీకు ఆసక్తి ఉంటే, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీ జీవితం మంచి స్థితిలో, ఉన్నతమైన శ్రేష్టమైన అనుభవంలో ఉండాలి అంటే నీకు ఆసక్తి, దేవుడు కార్యాల ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాల ఎడల నీకు ఆసక్తి లేకపోతే నీవేమైపోతావు అంటే రోజు రోజు బలహీనమైపోతావు, రోజు రోజు దిగజారిపోతావు. అందుకనే ఎఫెసీ పత్రికలో దేవుడు చెప్తున్న, ఎఫెసీ సంఘానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో నీకు మొదట ప్రేమ ఉండేది, ఆ మొదటి ప్రేమను వదిలేసావు, అలాంటి తప్పు నీ మీద ఉంది, అలాంటి లోపము నీలో ఉంది, ఇప్పుడైనా ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు అంటున్నాడు. నువ్వు ఆసక్తి కలిగి ఏం చేయాలి అంటే మారు మనస్సు పొందు. మొదట దేవుణ్ణి ప్రేమించాలని ఆశ కలిగి ఉండేదట ఆ సంఘం. రాను రాను ఏమైపోయింది అంటే ఆశ లేకుండా అయిపోయింది. దేవుణ్ణి ప్రేమించడంలో వెనకంజ వేసింది. అందుకని ఆ తప్పు నీలో మోపవలసి ఉంది అంటున్నాడు. ఈ రోజున ఇళ్ల దగ్గర ఉండే అనేక దేవుని బిడ్డలు ఈ రోజుల్లో ఇలాంటి కూడికలకు రాకపోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ఆశ లేదు. వాళ్ళకి ఏమి లేదు చెప్పండి? ఆశ లేదు. ఆశ గల ప్రాణమే తృప్తిపరచబడుతుందట. కొంతమందికి ఆశ, నేను నా కుటుంబం దీవించబడాలి, మేము బాగుండాలి, దేవునిలో కట్టబడాలి. ఆ ఆశే ఎంతెంత దూరాలు ప్రయాణం చేసి ఈ రోజున ఈ స్థలానికి వచ్చే బిడ్డలు ఉన్నారు, దేవుని బిడ్డలు. దేవునికి స్తోత్రం. ఒక ఆటోల్లో డబ్బులు ఇచ్చుకొని, ఆటోలు కట్టించుకొని
సిటీ బస్సులు ఎక్కి చాలా దూరం నడిచి ఎండలో పడి ఎందుకు ఇక్కడికి పరుగున వస్తున్నారంటే వారి ఆసక్తి. దేవునికి స్తోత్రం. యాకోబు దీవించబడడానికి కారణం ఏంటి అంటే అతడికి లేని దానికోసం అతడు ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ భ్రష్టుడైన యాషావు ఏం చేస్తున్నాడంటే తనకున్నది కూడా వదులుకుంటున్నాడు. పెద్ద ఆశ లేదు. అబ్బా, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు కదా, ఇంత రక్షణ ఇచ్చాడు కదా, ఇంత వెలిగిచ్చాడు కదా, నేను ఇంకా ఆ దేవుని కృపలో ఎదగాలని లేకుండా అది పోగొట్టుకున్న వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం అతన్ని ఏం చెబుతుందంటే అతడు భ్రష్టుడు, వ్యభిచారి అని పిలుస్తూ ఉంది. దేనికోసం అలా పిలుస్తుంది అంటే దేవుడు ఇచ్చిన వాటిని పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటున్నాడు. ఈ రోజున కూడా చాలామంది దేవుడిచ్చే వాటిని పోగొట్టుకునే వ్యక్తులుగా ఉంటారు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే దేవుని కార్యాలు ఎడల నీవు ఎలా ఉండాలి చెప్పండి? ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఎడల ఆసక్తి కలిగిన ప్రతి బిడ్డ కూడా దీవించబడతారు. ఆ తరువాత అతనికి ఏమైంది అంటే అతని తండ్రి జ్యేష్ఠుడే యాసావు అనుకుంటున్నాడు. ఎందుకంటే మొదట పుట్టాడు కాబట్టి. ఇతను చిక్కుడుకాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అనే సంగతి ఎవరికి తెలీదు? తండ్రికి తెలీదు. అందుకని ఏమంటున్నాడంటే యాసావు, రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు మంచి కూర వేటాడి మంచి మాంసం తెచ్చి నాకు పెట్టు, నేను ఇంకా చనిపోతున్నాను కాబట్టి నేను దీవిస్తాను అన్నాడు. ఆ రోజుల్లో దీవెనలు ఎలాగొచ్చేవి అంటే పెద్దలే దీవించినవే దీవెనలు, తల్లిదండ్రులు దీవించిన దీవెనలే దీవెనలు. పెద్దలు తల్లిదండ్రులు దీవించిన ఆశీర్వాదాలు వారి మీద ఆశీర్వాదాలుగా ఉండేవి. ఈ రోజును కూడా దేవుని బిడ్డలారా, ఒక సేవకుడు మిమ్మల్ని దీవిస్తే అది దీవెనే. ఒక సేవకురాలుగా నేను మిమ్మల్ని దీవిస్తే మీకు దీవెన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు, వృద్ధాప్యంలో ఉన్న ఎవరైనా సరే మిమ్మల్ని దీవిస్తే అది మీ మీద దీవెనగా నిలిచి ఉంటుంది. అందుకనే పెద్దలందరినీ కూడా ఏం చేయాలి అంటే గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానం చేయాలి. వారు ఆశీర్వదించిన ఆశీర్వాదాలు మీ మీద ఏం చేస్తాయంటే మెండుగా ఉంటాయి. అలాగే దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని సేవ చేస్తున్న ఏ సేవకుడైనా కూడా మిమ్మల్ని దీవిస్తే అది దీవెనగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ తండ్రి దీవెన కోసం యాసావు వెళ్ళాడు. ఇంతలో తల్లి ఏం చేసింది అంటే తనకు ఆ సంగతి అంతా తెలుసు కాబట్టి అతడు జ్యేష్ఠుడు కాదు, అతని నడక తప్పుగా ఉంది కాబట్టి యాకోబే దీవించబడాలి అన్నప్పుడు కొడుకుతో చెప్తుంది, నువ్వు వెళ్ళి మీ అన్నగారి స్థానంలో నువ్వు నిలబడి నువ్వు ఆ దీవెన పొందుకో అన్నప్పుడు యాకోబు ఏమని చెప్తున్నాడంటే, అమ్మా, నేను యాకోబునని డాడీకి నాన్నకి తెలిస్తే నన్ను దీవెన కాదు కదా, నాకు శాపాలు వస్తాయి అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, అలా కాదు నాన్న, ఒకవేళ శాపం వస్తే అది నేను పొందుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి దీవెన పొందుకో అని చెప్పినప్పుడు వెంటనే దానికి సిద్ధపడి వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే శాపము అంటే అతడు ఎంతగా భయపడుతున్నాడో చూడండి. శాపాన్ని గురించి అతడు ఏం చేస్తున్నాడు చెప్పండి? చాలా భయపడే వ్యక్తిగా ఉన్నాడు. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా చాలామందికి నరకం అంటే భయం ఉండదు. అక్కడికి వెళ్ళి చూసొచ్చామా, నీకు చూసొచ్చేది ఏమీ లేదు, అనుభవించవలసిందే. కొంతమంది అలా అంటారు, యేసయ్యని నమ్ముకో అయ్యా, నీ పాపాలు పోతాయి, ఆయన రక్తం కార్చాడు, నీ పాపాల కోసం ఆ శిక్ష అంతా పోతుంది, నువ్వు పరలోకానికి చేరగలుగుతావు, మోక్షంలో ప్రవేశించగలుగుతావంట. పాతాళానికి వెళ్ళేది, నరకానికి పోయేది నేను చూసొచ్చానా? నీకు చూసి రావాలా? చూడ్డానికి ఏముండదు, ఇంకా తర్వాత అనుభవించాలి. కాబట్టి ప్రతి వారికి దీవెన ఎడల ఆశ ఉండాలి. ఈ వ్యక్తి చెప్తున్నాడు వాళ్ళ అమ్మతో, అమ్మా, నాకు దీవెన కాకుండా నాన్న నన్ను శపించాడు అంటే, నేను యాకోబునని తెలిసి శపిస్తే నాకు అలాగ కుదరదు అంటే, ఓరి బాబు, అది ఆ శాపం అయితే నేనే పొందుతానురా, నువ్వు వెళ్ళి నిలబడు అంటే నిలబడుతుంది. అంటే
ఇతనికి ఏది వద్దు అనుకుంటున్నాడు అంటే తన జీవితానికి శాపం రాకూడదు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, దేవుడు ఆశీర్వాదాలే నా మీదకి రావాలి. నేను ఒక భ్రష్టమైన వ్యక్తిగా, ఒక నరకానికి నెట్టివేయబడే వ్యక్తిగా, లేకపోతే యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను విడవబడిన వ్యక్తిగా నేను ఉండకూడదు. నేను దేవునికి వేరే ఉండకూడదు. అమ్మో, దేవుడు లేని జీవితమే నాకొద్దు. దేవుడిచ్చే ఆశీర్వాదాలే కావాలి. ఒక్క శాపం కూడా నా మీద ఉండకూడదు. ఈ కోరికలు దేవుని బిడ్డలు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. యాకోబు ఎన్ని మంచి విషయాలు కలిగి ఉన్నాడు. దేవుడు దీవెన కావాలి కానీ శాపం మాత్రం తనకి వద్దు అనుకుంటున్నాడు. ఏదో ఒక జీవితం, ఏదో గుడికి వెళ్ళాం వచ్చేసాం, ఏదో ఆరాధనకి వెళ్ళాం వచ్చేసాం అన్నట్టుగా నా జీవితం ఉండకూడదు. శాపం నా దగ్గర ఉండకూడదు. వాళ్ళ అమ్మ చెప్తుంది, శాపం వస్తే అది నేను పడతాను రా, ఆశీర్వాదాలన్నీ నువ్వే తీసుకో అంటే అప్పుడు ఆ మాటకు అంగీకరిస్తున్నాడు. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, నాకు దీవెనే కావాలి, నాకు పరలోకమే నాకు కావాలి, నేను దేవుని బిడ్డగానే బ్రతకాలి, దేవుని బిడ్డగానే నేను జీవించాలి, దేవుని బిడ్డగానే నేను చనిపోవాలి. నాకు ఈ పాపం వద్దు, ఈ తుచ్చమైన ఈ చీకటి ఈ అల్పకాల పాపం కొరకు నేను నా జీవితాన్ని నష్టపరుచుకోను అనే ఒక లక్ష్యం ఉండాలి. మోషే ఇదే ఆలోచన కలిగిన వ్యక్తి. ఐగుప్తు పాప భోగ భాగ్యాలన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఐగుప్తు యొక్క రాకుమార్తె మోషేని పెంచుకుంది. అయితే చిన్నప్పుడు దాదిగా వెళ్ళింది తల్లి, సొంత తల్లి చెబుతా ఉంది తన దేవుడి గురించి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని గురించి చెబుతున్నప్పుడు అతడు ఒకే గురిలోకి వచ్చేస్తాడు. ఈ పాప సుఖాలు, ఈ పాప భోగాలు, ఈ లోకంలో ఉండేవి, వీటి కొరకు నా దేవుడిని వదిలేసుకుంటానా? నా దేవుడు కావాలి, నా దేవుడి ప్రజలు కావాలి అనుకొని అన్నీ విడిచిపెట్టి ఆఖరికి తను నిందలు పడడానికి, ఈ లోకంలో ఉన్న అల్పకాల భోగాల కంటే దేవుడి గురించి శ్రమ పడడానికే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే రూతు గ్రంథంలో మనం రూతుని చదివినప్పుడు, రూతు మోయాబు అమ్మాయి, నయోమి కోడలుగా పిలువబడింది. భర్త చనిపోయాక నయోమి చెప్తుంది, అమ్మ మీ అమ్మగారింటికి పో అంటుంది. అంటే ఎందుకంటే నీకు ఇంకా యవనస్తురాలివి, పిల్లలు పుట్టలేదు, ఇంకా చిన్న పిల్లవి, నువ్వు మోయాబు దేశం పోతే అక్కడ మరలా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కనొచ్చు, మంచి జీవితం ఉంటుంది, నువ్వు బాగుంటావు. ఈ ముసలి దాంతో వస్తే నీకేం జరుగుతుందమ్మా, ఏం జరగదు అని చెబితే ఆమె ఒకటే మాట అంటుంది, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడిచిపెట్టను అంటుంది. అందుకనే రూతు సంతానములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఒక మోయాబు అన్యురాలైన స్త్రీ దేవుడి కోసం ఎంత పట్టిందో చూడండి. దేవుని బిడ్డలారా, ఎంత ఆసక్తి కలిగి ఉందో. దేవుడు దీవెనలే కావాలి, దేవుడితో నేను ఉండాలి, నేను పరలోకం వెళ్ళాలి, నేను ఎలాగైనా పరిశుద్ధాత్మను పొందాలి, దేవుడిలో నేను ఇంకా బలపడాలి, దేవునిలో ఇంకా స్థిరపడాలి. ఈ కోరికలే నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాయి. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. యాకోబు తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందాడు. ఆ తరువాత ఏం జరిగింది అంటే, అతడు ఎప్పుడైతే తండ్రి దీవెనలన్నీ తన మీదకు వచ్చేసాయో అన్నగారికి తెలిసినప్పుడు అన్నగారు ఉగ్రుడైపోయాడు, చంపేయాలనుకుంటున్నాడు. తల్లి ఏం చేసిందంటే జాగ్రత్తగా తన అన్న ఇంటికి పంపించేసింది. అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు రాత్రి కాలంలో అతన్ని దర్శిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఎందుకంటే అతడు దేవుడు దీవెన కావాలి అనుకున్నాడు కాబట్టి దేవుడే అతన్ని దర్శించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మామగారు ఊరికే తన చేత కొలువు చేయిస్తున్నాడు. తర్వాత తన వివాహ విషయంలోకి వచ్చింది. తర్వాత దేవుడు తను ఆశీర్వదించడం అక్కడ కూడా మొదలుపెట్టాడు. అక్కడ గొప్ప ఆశీర్వాదాలు, అనేక గొర్రె మేకల ఎద్దులు, దాసీలు, చాలా సంపద వచ్చింది. అవన్నీ పట్టుకున్నాడు.
లాభానికి తనకి పడడం లేదు కాబట్టి ఆ ఇంటి నుండి బయటికి వచ్చేసి తన భార్యలతో పిల్లలతో అక్కడ ఉన్నాడు. చివరికి ఏమైంది అంటే ఈ ఆస్తిని అంతటిని పట్టుకుని తన స్వదేశానికి వచ్చేటప్పుడు అన్నగారు అతనికి ఎదురొస్తున్నారు అని తెలిసినప్పుడు అవన్నీ కూడా పంపేశాడు. ఒంటరిగా ఎబ్బోకు రేవు దగ్గర కూర్చున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించాలి, దేవా నీవు నన్ను దీవించాలి అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే అతన్ని ఆశీర్వదించినట్లు కనబడుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత మనము చూడండి, దేవుడు మొత్తం అన్నిటినీ పక్కన పడేసి అంతటినీ ముందు పంపేసి చివరిగా ఒంటరిగా తను మిగిలిపోయి దేవుణ్ణి అడిగే విషయం ఏంటి అంటే, దేవా నీ ఆశీర్వాదము నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి. ఎందుకంటే దేశంలో ఎవరైతే దీవించబడాలో అనుకుంటున్నారో దేవుడే వారిని ఆశీర్వదించాలని కోరుకోవాలట. మనం 33వ అధ్యాయం వచ్చేటప్పటికి యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు యాసావు అక్కడ కనబడతా ఉన్నాడు. ఆ తరువాత 5వ వచనం చూస్తే యాసావు కన్నులెత్తి, చదవమ్మా. యాసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పెను. అప్పుడు ఆ దాసీలను, తర్వాత 9వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యాషావు, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది, ఇది నీవే ఉంచుకోమని చెప్పెను. హల్లెలూయా. నాకు కావలసినంత ఉంది. యాసావుని ఎదుర్కొన్నప్పుడు అతను అన్నగారిని, అయ్యో అన్నగారిని మోసం చేశాను కదా, అన్నగారిని మాయ చేశాను కదా, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాను, తండ్రి దీవెనలు తీసుకున్నాను కదా, ఇప్పుడు నన్ను చంపేస్తాడేమో అని భయపడి అన్ని బహుమానాలు ఇస్తూ ఉంటే యాసావు చెప్తా ఉన్నాడు ఏమనంటే, నాకే బోళ్ళంతుంది, నువ్వు తీసుకుని పో అంటున్నాడు. మరి ఇంతకీ దేవుడిచ్చిన యాసావుని దేవుడు ఆశీర్వదించాడు, మరి ఇక్కడ యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా కనబడుతుంది. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా నీ బిడ్డలు నీ దీవెనలకు వారసులవుదురుగాక. యేసు నామమున దీవించండి. యాకోబుకి కలిగిన శక్తిని బిడ్డలు యేసు నామమున కలిగి ఉందరుగాక. యేసు నామమున దీవించండి నాయన, ఆశీర్వదించండి. ఈ ఆత్మచేత యేసు నామమున నడిపించండి ప్రభా. అట్టివలేని బిడ్డలు మండుదురుగాక. పరలోక ఆనందాన్ని యేసు నామములో ఈ భూమి మీదే అనుభవించుదురుగాక. పరిశుద్ధాత్ముడా మీరే అల్లాడమని వేడుకుంటున్నాను. అల్లాడండి ప్రభా. అయ్యా లోకంలో లేనిది, లోకం పొందుకోలేనిది నీ బిడ్డలకు నువ్వు ఇచ్చినందుకు వందనాలు. ఈ గొప్ప దీవెనలలో నీ బిడ్డలు జీవించెదరుగాక. ఈ గొప్ప దీవెనల్లో ఫలించెదరుగాక. ఇంకా ఈ గొప్ప దీవెనల కొరకే నా ఆసక్తి యేసు నామమున కలిగి ఉందరుగాక. యేసు నామమున ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎలోహిం అభిషేక స్వస్థత మహోత్సవాలు ఏప్రిల్ 10-11 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, తగ్గించవర్గ మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ పరిష్మ గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించరు. స్థలం ఎలోహిం చర్చ్, ముద్దప్పగూడెం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 70. సికింద్రాబాద్లో ధరించువని పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు మే 12, 13, 14, 15, 16, 17 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్.
బ్రదర్ జస్టిన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. డాక్టర్ జయశీలన్ గారు, సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై. మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం హరిహర కళాభవన్, ఫ్యాక్టరీ సెంటర్, సికింద్రాబాద్. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించువగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. డబల్ 072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించువగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించువగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించువగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించువగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, దహించువగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.